ప్రాచీన కాలంలో ఒక విస్తారమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక కాకి కూడా ఉండేది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు ఆ అడవిలో నూకలు చల్లి పావురాల కోసం వలపన్ని కొంత దూరంలో దాక్కునున్నాడు. తెల్లవారగానే ఆకాశ మార్గాన ఎగురుచూ వస్తున్న కొన్ని పావురములు భూమిపై నూకలను గమనించాయి. ఆహా, భోజనం అని ఆనందపడుతూ కిందకు దిగాలని అనుకున్నాయి. అప్పుడే పావురముల రాజు చిత్రగ్రీవుడు ముందుకు వచ్చి, ఆగండి, తొందరపడవద్దు అని అన్నాడు. మనుషులే లేని ఈ అడవిలో ఇంత నూకలు ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వకాలంలో ఒక బాటసారి బంగారు కంకణానికి ఆశపడి పులి నోటపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కథను మీకు చెబుతాను, వినండి.